ఒక కిచెన్ ఉందమ్మా, వంటిల్లు ఉంది. వంటింట్లో మనం ఏం వాడుకుంటాం? మిరియాలు వాడతాం, జీలకర్ర వాడతాం, ధనియాలు వాడతాం, సోపు వాడతాం, వాము వాడతాం, అలాగే దాల్చిన చెక్క, జాజికాయ, జాజి పువ్వు, ఎండుమిరపకాయలు, ఇలాగ అనేక రకాలు మనం వంటింట్లో వాడతాము. అందరూ తప్పనిసరిగా వాడేది ఉప్పు. నిజం చెప్పాలంటే ఆ ఉప్పుని కూడా శుద్ధి చేసుకుని వాడుకోవాలమ్మా. దీన్ని ఆయుర్వేద శాస్త్రంలో ఏమంటారంటేనండి, అమృతీకరణ అంటారనమాట. అంటే మనం మామూలుగా తినే ఆహారాన్ని అమృతంగా మార్చుకుని తినేదాన్ని అమృతీకరణ అంటారండి. ఆ విధంగా మనం తినే ఆహారాలన్నిటిని కూడా అమృతీకరణ చేసుకోవచ్చు. ఇంకా ఉప్పు లేనిది ఏది ఉండదు కాబట్టి ఈ సముద్రపు ఉప్పు అనే దాన్ని తెచ్చుకుని దాన్ని మూకిట్లో వేపించుకోవాలమ్మా. వేపిస్తే పేలాలు పేలినట్టుగా పేలుతుంది. ఆ విధంగా వేపించి ఆ ఉప్పుని మీరు కుండలో కానీ గాజు దాంట్లో కానీ పోసుకుని వాడుకుంటే ఉప్పు కూడా అమృతం లాగా మీకు ఉపయోగపడుతుందండి.